గురు పౌర్ణమి రోజున వ్యాస భగవానుణ్ణి ఆరాధించడం వల్ల అపారమైన జ్ఞానఫలం లభిస్తుందని ప్రముఖ పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అన్నారు. వేదాలను విభజించి అష్టాదశ పురాణాలు, మహాభారతం, బ్రహ్మసూత్రాలను లోకానికి అందించిన జగద్గురు శ్రీ వేదవ్యాస మహర్షి జన్మించిన పవిత్ర దినమే గురు పౌర్ణిమ అన్నారు. దీనిని వ్యాస పౌర్ణిమ అని కూడా పిలుస్తారని చెప్పారు. గురు పౌర్ణిమ ప్రాధాన్యత, ఆచరించాల్సిన విషయాలను ఆయన వివరించారు. గురు పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరూ ఆచరించవలసిన ముఖ్య విషయాలు. పుణ్య నదీ స్నానాలు వంటివి చేయడం, ఉపదేశం వంటివి ఇచ్చినటువంటి గురువులు ఉంటారు, అటువంటి వారిని పూజించడం, అటువంటి వారిని సత్కరించడం, అటువంటి వారి యొక్క ఆశీస్సులు పొందడం వంటివి చేయాలి. వేద వ్యాసుల వారిని స్మరించాలి, పూజించాలి. వేదవ్యాసులు వారు ఇచ్చినటువంటి అష్టాదశ పురాణాల్లో ఏదో ఒక పురాణం చదివేటువంటి ప్రయత్నం చేయాలి. కనీసం విష్ణు సహస్రనామాలు, భగవద్గీత పారాయణం అత్యంత శుభప్రదం. ముఖ్యంగా సాధన వంటివి, ధ్యానం వంటివి విశేషంగా చేయాలి. గురు పౌర్ణమి రోజు తెలిసి గాని తెలియక గాని దక్షిణామూర్తిని పూజించడం, దక్షిణామూర్తిని ఎదురుగుండా పటం పెట్టుకుని ఆయన ఎదురుగుండా ధ్యానం చేస్తూ కూర్చున్నటువంటి వారికి విశేషమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. గురు పౌర్ణమి రోజు ఎవరైతే ఈ సాధకులు గనక విశేషంగా వారికి జ్ఞానాన్ని, మోక్ష మార్గాన్ని చూపించినటువంటి గురువుల్ని తలుచుకుంటారో, పూజిస్తారో, ఆరాధిస్తారో అటువంటి వారికి వారి యొక్క అనుగ్రహం వల్ల మోక్ష మార్గం కలిగి దాని ద్వారా మోక్షం కలుగుతుందని కూడా శాస్త్రాలు తెలియజేస్తున్నాయి.